హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్టోరీ తెలుసుకుందాం. ఏమిటి అంటే కనువిప్పు అనే స్టోరీ తెలుసుకుందాం. ఒకసారి ఒకానొక మహారాజు గారు తన రాజ్యంలోని గొప్ప జ్ఞాని అయిన ఒక సన్యాసి వచ్చాడని తెలుసుకొని అతనిని సగౌరవంగా రాజభవనంలోకి ఆహ్వానించారు. మంత్రులు స్వజన పరివారంతో నిండుగా కొలువితీరి ఉన్న సభలో రాజుగారు ఆ సన్యాసికి ఎంతో ఆడంబరంగా సకల సత్కార్యాలు జరిపించారు. తన సువిశాల రాజ్య సంపదను గూర్చి మరి భవిష్యత్తులో తాను చేయబోయే రాజ్య విస్తరణ ప్రణాళికల గురించి రకరకాలుగా వివరించారు. ఆ తర్వాత ఆయన పాదాల చెంత కూర్చొని, మహాత్మా, మీరు ఎంతో గొప్పవారు. ధనధాన్యాదులను భోగభాగ్యాలను తృణప్రాయంగా త్యాగం చేసి లోక కళ్యాణార్థము జ్ఞాన విస్తరణ చేస్తున్నారు. మీ వంటి గొప్ప త్యాగమూర్తుల దర్శన భాగ్యం వల్ల ఈరోజు నా జన్మ ధన్యమైంది అంటూ స్తుతించారు ఆ రాజు. అందుకు ప్రతిగా ఆ సన్యాసి రాజుగారిని వారిస్తూ, లేదు మహారాజా, ఈ ప్రపంచంలో మీరే నాకంటే గొప్ప త్యాగమూర్తులు. నేను అశాశ్వతమైన మరి సదా మార్పు చెందే సిరి సంపదలను మరి భోగభాగ్యాలను మాత్రమే త్యాగం చేశాను. కానీ మీరు అంతకంటే విలువైనది మరి ఎన్నటికీ మార్పు చెందని శాశ్వతమైన ఆత్మసత్యాన్నే త్యాగం చేశారు. నేను వదిలివేసిన దానికంటే కూడా విలువైన దానిని రాజ్య విస్తరణ కోసం తృణప్రాయంగా వదిలిపెట్టిన మీరే కదా నాకంటే గొప్ప త్యాగమూర్తులు. నిజానికి మీ దర్శన భాగ్యం వల్లనే నా జన్మ ధన్యమయ్యింది అంటూ ఆ సన్యాసి మహారాజుకు పాదాభివందనం చేశారు. దాంతో రాజుగారికి గొప్ప కనువిప్పు కలిగింది. అందుకే ముందుగా మన ఆత్మ విలువను మనం స్వయంగా గుర్తించాలి. అలా గుర్తించి మనకు మనం అందుబాటులోకి రావాలి. ఆ తర్వాత ఆత్మ జ్ఞానవంతులుగా మారి మన కోసం ప్రపంచం ఎదురు చూసేలా ఎదగాలి. అప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చిన మనం మనదైన గుర్తుకు ఇక్కడ ముద్రించి హాయిగా మన లోకాలకు తిరిగి వెళ్ళగలుగుతాం. లేకుంటే ఆ చెట్టుకు ఈ చేమకు, ఆ రాయికి ఈ రప్పకు మరి మనకు మధ్య తేడా ఏమీ ఉండదు. చూడండి, మన పత్రికారు లాగా మనం కూడా తయారు కావాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.